బాధ్యతను తనపై వేసుకున్నారు వైఎస్ భారతి. వైసీపీ గెలుపు కోసం సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో బిజీగా ఉంటే భర్త గెలుపు కోసం పులివెందులను చుట్టేస్తున్నారు భారతి. జగన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. పులివెందులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పులివెందుల ప్రచార బాధ్యతలు తీసుకున్న వైఎస్ భారతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. గడప గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలన్నా, ఇంటింటికి పథకాలు అందాలన్నా వైసీపీతోనే సాధ్యమని చెబుతున్నారు. ఇక పులివెందులలో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్తున్నారు వైఎస్ భారతి. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, వైసీపీ ఘన విజయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. పులివెందుల ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తమ వెంటే ఉంటారన్నారు. ప్రజల ఆదరణ చూస్తే వైసీపీకి ఎంత ఆదరణ వస్తుందో అర్థమవుతోందన్నారు భారతి. తెలుగు 2019 ఎన్నికల్లో కూడా పులివెందులలో ప్రచార బాధ్యతలు చేపట్టారు వైఎస్ భారతి. ఆ ఎన్నికల్లోనూ జగన్ను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో సీఎం జగన్ ని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు భారతి. పథకాల గురించి కానీ సంతోషంగా ఉన్నారు. అందరూ పథకాలు అన్నీ చేరుతున్నాయి. సంతోషంగా ఉన్నారు. స్కూళ్ళు బాగున్నాయి, పెన్షన్లు బాగున్నాయి, ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు. బాగుంది, సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో జగన్ సార్ పైన అభిమానం ఎట్లుంది మేడం? చాలా బాగుంది. జగన్ సారేలేమ్మా, జగన్ సారేలేమ్మా అని చెప్తాను. ఎంత మెజారిటీ, ఎన్ని సీట్లు రావచ్చు మేడం? 1,00,000 పైన వస్తాయండి. వయస్సు కుటుంబాన్ని దొంగలంతా ఏం చేయలేరు. 175